మీరు, మీ కుటుంబ సభ్యులు గాని, మీరు గాని, మీరెవరైనా తనతో మాట్లాడడం గాని జరిగిందా? లేదంటే కొంచెం గట్టిగా మందలించే నేపథ్యంలో ఏమన్నా తనని ట్రీట్ జేయడం జరిగిందా అండి మీ వైపు నుంచి? అమ్మ గట్టిగా మందలిస్తే మమ్మల్ని బెదిరింపులు దిగింది ఆ అమ్మాయి. అయ్యో! నీ మీద అది చెప్తా, నేను ఇది చెప్తానని చెప్పి మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. ఒక్కసారి అవునండి. వాళ్ళ ఒకసారి అన్నయ్యతో చెప్పడం సహా జరిగింది. భయపడి అందరూ దూరంగా కూర్చున్నాం మేమంతా. అవునండి. ఒకసారి తను చెప్పడం గూడా జరిగిందండి. ఏమనంటే ఇలా కొట్టేస్తున్నారు, నేనొచ్చాను నన్ను కొట్టారు అని చెప్పడం గూడా జరిగింది. విన్నాం. కానీ హ్మ్. తను తీసుకొని ఒక 20 డేస్ టైం తీసుకొని తను నెక్స్ట్ ఫర్దర్‌గా స్టెప్స్ తీసుకుంటానని చెప్పిన తను 2, 3 రోజుల్లో అలా మళ్ళీ నెక్స్ట్ డిసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఈ గ్యాప్‌లో మళ్ళీ అఘోరి గారితో ఏమన్నా తనతో మాట్లాడడం జరగడం అలాంటివేమన్నా జరిగాయా? తను వచ్చిన తర్వాత తనని ఎక్కడికైనా తీసుకెళ్తుంటే ఆటోలు ఎక్కే దగ్గర కానీ, హోటల్ దగ్గర కానీ కావాలని ర్యాష్‌గా బిహేవ్ చేయడం, పెద్ద పెద్ద కేకలు పెట్టడం, నన్ను కిడ్నాప్ చేశారన్నట్టు హిందీలో అరవటం, ఇలాంటియన్నీ చేసింది. ఇవన్నీ చూసి నేను ప్రతి ఎళ్ళిన చోటల్లో ఈ అమ్మాయి ఐడెంటిటీ చూపించటం, ఇలా పారిపోతే మేము పట్టుకొచ్చాము, మేము మీ రూమ్‌లో ఉంటున్నాము, కావాలంటే పోలీసులకి మేమే ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తే అప్పుడు మమ్మల్ని హ్యాపీగా వదిలేయడం జరిగింది. ఈ అయ్యో! అమ్మాయి ఉజ్జయినిలో కూడా పెద్ద గొడవ చేసింది. ఇలా మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీద పడి నన్ను కొట్టేసారు, తన్నేసారు వచ్చింది. అప్పటిదాకా నిద్రపోతుంది తను. అదే అది కదా! నేను మీడియాలో కూడా చూపించాను తను నిద్రపోతుంటే. తను హ్యాపీగా పడుకుంది అని మొదలయ్యి ఆవిడ ఎక్కడుందని మాట్లాడుతున్నా ఆవిడ కొట్టడానికి కానీ, ఆవిడతో మాట్లాడడానికి కానీ ఎక్కడుంది? ఆ రోజు మేము పార్టీ తెల్లారే 6 రిలీజ్ చేసి ఓకే. వీడియో ఆ వీడియో కూడా బాగా వైరల్ అయిపోయి టీచర్స్ మొత్తం కాల్ చేస్తారు. మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని. మరి ఖాళీ ఎక్కడుంది? కొట్టడానికైనా, తిట్టడానికైనా, మందలించడానికైనా వచ్చి మీద పడిపోయి నన్ను కొట్టాను, చేస్తాను, ఏడుస్తే దొంగ మాటలు చెప్పడం తప్ప ఏమీ జరగలేదు అక్కడ. ఓకే. ఇప్పుడు ఇలా ఈ వార్త పట్టుకుంటే అమ్మ మీకు కొట్టేసాడు, తన్నేసాడని చెప్పి కింద కాల్ చేసింది. విష్ణు గారు, చెప్పండి. ఈరోజు మార్నింగ్ చెప్పండి. మీరు వార్త ఈ తను ఎవరైతే రాధిక గారు ఉన్నారో ఆవిడ న్యూస్ రావడం తర్వాత మీరు వర్షిణి గారిని అప్రోచ్ అవ్వడం గాని, కాల్ చేయడం గాని, తనని రీచ్ ఔట్ అవ్వడానికి ట్రై చేయడం గాని ఇలాంటివి ఏమైనా చేశారా? తను తనకు తెలుసా వెళ్ళిపోయిన లేదా దగ్గర ఈ నుంచి విషయాలు నా అనే విషయం? మొబైల్ నుంచి ఒక కాల్ కూడా వెళ్ళలేదండి వాళ్ళకి. తను వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఒక కాల్ కూడా నేను వాళ్ళకి చెయ్యలేదు. ఈ రోజు, ఈ రోజు, ఈ రోజు మార్నింగ్ ఈ రోజు కూడా ఎవరైతే చెయ్యనండి. ఈ రోజు చెయ్యనండి ఎందుకని? నేను. ఎందుకనండి? నేను చెయ్యను. ఇప్పుడు నా పర్సనల్ రీత్యా తనని 2 సార్లు తీసుకొచ్చానండి నేను. అవునండి. ఒకసారి బెల్లంపల్లి పారిపోతే బెల్లంపల్లి నుంచి నేను తీసుకొచ్చా. ఆ రోజు పర్మిషన్ తీసుకొని వెళ్ళింది. ఒక రోజు ఉండొచ్చేస్తాను. అది కూడా బెల్లంపల్లి అని చెప్పలా. జస్ట్ నేను బయటికెళ్ళి వచ్చేస్తాను. నైట్‌కి వచ్చేస్తాను ఇంటికని చెప్పి వెళ్ళిపోయింది. హ్మ్. ఆ వెళ్ళటం 6 రోజులైనా ఇంటికి రాలా. ఓకే. వాళ్ళమ్మ కొద్దిగా అగ్రెసివ్‌గా ఉంటదండి. ఆ! ఆ అగ్రెసివ్‌తో నాకు కాల్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, మరి నిన్న నా మీద పడింది కదా! నేనే పంపించానని. అవును. వెంటనే నేను హైదరాబాద్ నుంచి ట్రైన్ ఎక్కి అప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాను. హైదరాబాద్ నుంచి బెల్లంపల్లి ట్రైన్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ 5:00కి 5కో 5:30కో ఉందండి. ఓకే. ట్రైన్ ఎక్కి బెల్లంపల్లి ఎళ్లి బెల్లంపల్లి నుంచి రూ. 1000కి ఆటో మాట్లాడుకొని వాళ్ళది కుషినాపల్లి అని చిన్న గ్రామం. ఓకే. అక్కడికెళ్తే కనీసం అక్కడ మంచినీళ్ళు కూడా దొరకవండి ఆ ప్రదేశంలో. కనీసం ఒక చిన్న షాప్ కూడా లేదు అక్కడ దగ్గరలో. అయ్యో! కనీసం ఆటో వాడు దింపేస్తే ఇంకో ఆటో వాడు ఎక్కించుకునే పరిస్థితి లేదక్కడ. ఓకే. అలాంటి ఏరియాలో ఆ అమ్మాయి చీర కట్టుకొని వాళ్ళ ఇంట్లో వంట చేస్తూ కనిపించింది నాకు. అఘోరి వాళ్ళ ఇంట్లో అండి? ఆ! నేను షాక్ అయిపోయాను. శారీ కట్టుకోవడం ఈ పిల్ల ఫుల్ పాష్‌గా ఉంటది. ఫుల్ పాష్‌గా ఉంటది. అంటే ఒకసారి శారీలో కనిపించడం నాకేం మాట్లాడాలో అర్థం కాదు. గట్టిగా మాట్లాడి బయటికి రమ్మన్నాను. వచ్చింది. లోపల కాసేపు వాగ్వివాదం అయింది. ఈ అల్లూరి శ్రీనివాస్ నన్ను కొట్టడానికి ఉన్న మనుషులను పిలిపించాడు. నన్ను తీసుకెళ్ళిన ఆటో అతను నాకే సపోర్ట్ చేసి నేను మీడియాని పిలుస్తాను. ఏం జరిగినా సరే పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళిపోతాను చాలా గొడవ చేశాడు ఆయన. ఓకే. ఆయన కూడా నాకే సపోర్ట్ చేశాడు. అల్లూరి శ్రీనివాస్‌కి వాళ్ళ ఊర్లో కూడా విలువ లేదు. నేను ఓకే. ఆటో డ్రైవర్‌ని చెప్తేనే మీకు చెప్తున్నా. ఓకే. ఆటో డ్రైవర్ నెంబర్ ఇప్పటికీ ఉంది నా దగ్గర. ఓకే. ఆయన మీడియాలో ఆయన కూడా పనిచేశాడంట ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితి బాగోలేక ఆయన ఆటో తోలుకుంటున్నానని అని చెప్పాడు. సార్ ఆ ఇక్కడ రోజు ఆ అమ్మాయిని తీసుకొస్తున్నప్పుడు కూడా కారులో కత్తి పట్టుకొని వెనకాలొచ్చాడు. అయ్యో! 35 కిలోమీటర్లు. సినిమా లెవెల్‌లో వచ్చాడండి. రైల్వే స్టేషన్ దగ్గర బయట కాపలా కాసాడు నా దగ్గర. సార్ ఇక్కడ మీరు వాళ్ళ మొత్తం వాళ్ళ ఊరెళ్ళినప్పుడు
ఇక్కడ ఏదైతే ఉందో తిను వర్షిని చెప్పిన కొన్ని మాటల్ని బట్టి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి కన్విన్స్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అనే మాటలు వస్తున్నాయి. నిజమా? పెళ్లి అసలు అయిందా? పూర్తిగా అబద్ధం అండి. పెళ్లి అనే మాట అయితే నేను లేను, నాకు తెలియదు ఆ విషయం గురించి. తను ఆ ఒక విషయం ఇంటర్వ్యూలో గురించి అసలు నాకేం తెలియదు. తను రీసెంట్ గా చెప్పిన పెళ్లి అనే మాట మాటలండి. వచ్చినప్పుడే, పెళ్లి అనే మాట రాకముందే నేను కట్ చేసేసాను. నాకు ఇది డౌట్ వచ్చే. ఓకే. నేను అప్పుడే అన్నారు సైకాట్రిస్ట్ చూపించాలి, దీని మీద నాకు డౌట్లు ఉన్నాయి, ఇంకా రానివ్వకండి అని చెప్పి నేను చాలా అంటే చాలా సార్లు చెప్పాను. నేను హైదరాబాద్ లో ఉంటూ కూడా వీడు వచ్చాడని తెలిసి నేను పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాను. నేను ఉమ్. సరే వెళ్ళి ఇప్పటి వరకు వెళ్ళి పంపించండి పంపించండి అంటే ఈ వర్షం ఏమన్నా వారం రోజులు ఇంట్లో ఉంచింది. ఓకే. వారం రోజులు ఇంట్లో ఉంచిందండి. చాలా ఇబ్బందికరమైన అంశం ఆ టైంలో. మేము ఎక్కడ కావాలని ఉంచలేదండి. నేను పంపిస్తుంటే వాడు ఈ పిల్లే రేపు వెళ్తా, సాయంత్రం వెళ్తా, గంటలో వెళ్తా, సార్ ఇక్కడ ఒక విషయం సార్. ఇలా చేసుకుంటూ ఒక్- సార్ ఇక్కడ చెప్పండి. ఒక విషయం. ఒక కొత్త వ్యక్తిని జస్ట్ పరిచయం అయిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీ అమ్మాయి ఒక 20+ ఉన్న అమ్మాయి గదిలో ఉంచడానికి మీరెలా అనుమతి ఇచ్చారండి? అలా ఎలా ఉంచారు? ఆ గది తలుపులేసి లేదండి, ఓపెన్ లోనే ఉంది. అందరూ ఓకే. తిరుగుతున్న చోటే వాడు పడుకున్నాడు. ఓకే. తనకి సేవ, తనకి ఏదైనా కావాలి అనుకుంటే ఇవ్వడానికి, అది వాళ్ళ అమ్మని పంపించడానికి వాళ్ళ అబ్బాయి అంటే హర్ష అనే అతను పురమాయించాడు. మళ్ళీ ఏమైందో తెలియదు, వర్ష వెళ్ళింది అక్కడికి. ఓకే. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆ ఇంట్లో ఉండను. నేను సొంత అన్నని కాదు కాబట్టి నాకు వేరే ఇల్లు ఉంది, నేను అక్కడ ఉంటాను. వీళ్ళు ఉండేది మా సొంత ఇంట్లో. సార్ అసలు వాళ్ళ ఇప్పుడు నాన్నగారికి పెరాలసిస్ వచ్చిన తర్వాత కొద్దిగా విధ్వంసకరమైన పరిస్థితి ఉండేది ఆయనకు ఒకప్పుడు. ఓకే. వాళ్ళ నాన్నగారికి పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు ఆయన తెలియక ఏ ఇంట్లో అద్దెకు ఉన్నా కూడా వాళ్ళు ఉండనివ్వాల. ఓ. ఆ సమయంలో మా ఇల్లు ఖాళీ చేసి, కింద సామాన్లు అవి ఉండేవి, అన్ని ఖాళీ చేసి ఇక్కడ ఉండండి అని చెప్పి ఆ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఓకే. మీకు వేరే వాళ్ళకి వేరే పరిచయం కారణాలు ఏమి ఇవ్వండి. మీకు వాళ్ళకి పరిచయం అలా వాళ్ళ నాన్న ఏర్పడిందా? నాకు స్నేహితుడండి. వాళ్ళ నాన్న నా స్నేహితుడండి. ఓకే. అలా. వాళ్ళ నాన్నగారు నా స్నేహితుడు ఆయన. సార్ ఇప్పుడు పరిస్థితి బాగున్నప్పుడు ఈ పిల్ల నా దగ్గరకు వచ్చింది, నా దగ్గర కొన్నాళ్ళు ఉంది, తర్వాత మనం చదివించడం మొదలైంది. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ అయిపోయింది. సార్ ఒక్క నిమిషం అండి ఇంకా ఇక్కడ. డిస్కంటిన్యూ అవ్వలేదు, ఫీజులు అయితే కట్టాను, అలా అయిపోయింది. ఆ! చెప్పండి. సార్ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఈ న్యూస్ తెలిసింది గదా! వాళ్ళ పేరెంట్స్‌ని కాంటాక్ట్ అవ్వడం గాని, కాల్ చేసి ఇలా జరుగుతోంది, ఇలా న్యూస్ ఒస్తుంది. మరి మన అమ్మాయికి ఇంకోసారి కాల్ చేద్దాం, మనం ట్రై చేద్దాం. ఇంకొకసారి తనకి న్యూస్ తెలుసా లేదా అని చెప్పేసి మాట్లాడదాం అనే కోణంలో మీరేమైనా కాల్ చేయడం జరిగిందా? చేశానండి, మీకు కాల్ చేసి ఒక అర్ధగంట ముందు వాళ్ళతోనే మాట్లాడుతున్నా నేను. ఓకే. వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ అమ్మకి ఎట్లా అంటే పూర్తిగా విరిగిపోయింది. అమ్మాయి బస్ స్టాండ్ లో కూర్చుంటే టాయిలెట్ అని చెప్పి పారిపోయింది. తల్లిని నమ్మించి, అమ్మా నేను ఇక నీతోనే ఉంటాను, నేను మారిపోతాను, నాకు వద్దులే ఇంకా, నేను హ్యాపీగా ఇంట్లోనే బతుకుతాను, ఏదో ఒక ఉద్యోగం వచ్చింది కదా నేను చేసుకుంటాను అని చెప్పి, హ్మ్. నెంబర్ 1 మీడియాలో జాబ్ వచ్చింది కదండి, అవునండి. ఆ జాబ్ చూపించి నేను ఉంటాను, నా పని నేను చేసుకుంటానని అబద్ధాలు చెప్పి వాళ్ళ అమ్మ అటు తిరగంగానే ఇటు పారిపోయిందండి. పాప ఆవిడ కూడా పెద్ద ఆవిడ కదా, అవేం పరిగెత్తుతుంది. ఓకే. వాళ్ళ అన్నయ్య ఏమో టికెట్లు తేవడానికి వెళ్ళాడు, ఓకే. టికెట్స్ తేవడానికి అని చెప్పి లైన్ లో నుంచొని ఉన్నాడు. ఆ! ఈవిడేమన్నా టాయిలెట్ వస్తుందని చెప్పి పారిపోయింది. 5 నిమిషాలు గ్యాప్ లోనే పరిగెత్తుకుంటూ వాళ్ళమ్మ టాయిలెట్స్ అన్ని చెక్ చేసింది, ఆ! అక్కడ వాళ్ళని అడిగింది. చాలా అంటే చాలా హంగామా చేశారు, ఆ లోపల మైకుల్లో వినిపించారు. 10 రూపాయలు కూడా లేని అమ్మాయి బిగ్ టీవీ ఆఫీస్కి వెళ్ళిందండి. ఎలా వెళ్ళిందండి? కదా! సార్ బిగ్ ఇక్కడ టీవీ ఆఫీస్ లోంచి మళ్ళీ మాయమైపోయి తెల్లవారి ఢిల్లీలో ఉందండి. ఓకే.